హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సర్వ్ విక్కీ వరల్డ్. నేను మీ సరస్వతిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ముందుగా వచ్చేసి ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఆల్ బ్యూటిఫుల్ లేడీస్. సమాజం గీసిన ఎన్నో గీతలను చెరుపు వేసుకుంటూ తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న ప్రతి మహారాణికి హ్యాపీ ఉమెన్స్ డే. అలాగే ఎన్నో ఆటుపోట్లు ప్రతి ఆడవారి లైఫ్లోనూ ఉంటాయి. కానీ ఆ ఆటుపోట్లనన్నీ తొలగించుకొని తనకు కావాల్సిందేదో తను సాధించుకున్న రోజు తను చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట. ఏ చిన్న ఆపర్చునిటీ దొరికినా కానీ అందులో కానీ ఒక సక్సెస్ అనేది తను సాధించిందంటే అది బిగ్ సక్సెస్గానే తను ఫీల్ అవుతుందన్నమాట. ఒక అమ్మాయి వచ్చేసి ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక గర్ల్ ఫ్రెండ్గా, ఒక ఫ్రెండ్గానే కాదండి, యూనివర్స్కి ఒక స్ట్రెంగ్త్గా కూడా ఉంటుందన్నమాట. ఈ సమాజంలో ఒక స్ట్రెంగ్త్ని కూడా తనకు తాను సృష్టించుకుంటుంది. తనేంటో తను నిరూపించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుందన్నమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో ఆటుపోట్లు లేకుండా మనము ఆ జీవితాన్ని కొనసాగించలేము, ఆ జీవితాన్ని మనము దాటలేమన్నమాట. అది అందరికీ తెలుసు అన్నమాట. ఇంటి పనులతో, అలాగే ఆఫీస్ పనులతో, పిల్లలతో ప్రతి ఒక్క మహిళ సతమతమవుతుంది. తనకు ఉన్న ఆపర్చునిటీస్ కానీ, అలాగే వచ్చిన ఆపర్చునిటీస్ని కూడా కొంత ఫ్యామిలీ కోసం కూడా సాక్రిఫైస్ చేస్తుంది. అలా చేసిన తర్వాత కూడా తనకు తను ఒక సెల్ఫ్ కేర్ తీసుకొని, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇచ్చుకొని, తనకేం కావాలో దాన్ని మళ్ళీ కూడా స్టార్ట్ చేస్తుంది అన్నమాట. నాకు తెలిసిన వాళ్ళు చాలామంది అమ్మాయిలు ఎంతో స్ట్రెంగ్త్గా స్ట్రగుల్స్ ఫీల్ అయ్యి ఆ స్ట్రగుల్స్ని కూడా దాటుకొనేసి వాళ్ళకు కావాల్సింది వాళ్ళు నెరవేర్చుకున్నారు. అటువంటి వాళ్ళు నా లైఫ్లో చాలామంది ఉన్నారు. మా ఫ్రెండ్స్ అయితేనేమి, ఫ్యామిలీ మెంబర్స్ అయితేమి, వాళ్ళకంటూ ఒక గుర్తింపుని అనేది తెచ్చుకున్నారనమాట. ఏమి చేయలేను అన్న వాళ్ళు కూడా ఇప్పుడు మంచి మంచి పొజిషన్లో, మంచి జాబ్స్లో ఉన్నవారు. అంతే. ఒకరు మీరు ఏమి చెయ్యలేరు అంటుంటే అదే వాళ్ళకు మోటివేషన్ కూడా అవుతుంది. దాన్ని నెగిటివ్ని కూడా పాజిటివ్గా అనుకుని వాళ్ళు కావాలనుకునేది వాళ్ళు సాధించగలుగుతారు. అమ్మాయిలంటే అంతేనండి. మీరు ఏది చెయ్యలేరు అంటారా కానీ ఆ అమ్మాయి కానీ అది పట్టుబట్టి నేను చెయ్యాలి అనుకుంటే ఎవ్వరూ ఆపలేరు అనమాట. అదైతే 100% కరెక్ట్. నేను చెప్పింది అయితే నా లైఫ్లో చాలా వరకు నేను ఇటువంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి దగ్గర నుంచి, కొందరు అమ్మాయిల దగ్గర నుంచి చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. నేను పర్సనల్గా నేను చూశాను కాబట్టి నేను చెప్తున్నాను. ఏదైతే నీ వల్ల కాదు, నీకు చేత కాదు అంటారో ఆ అమ్మాయే వచ్చేసి దాన్ని సాధించి చూపిస్తుంది అన్నమాట. ఫ్యామిలీ మెంబర్స్కి ఏమి, అలాగే ఫ్రెండ్స్కి ఏమి, రిలేటివ్స్కి ఏమి, ప్రతి ఒక్కరికి కూడా. ఆ అమ్మాయిని చూసి నవ్విన వాళ్ళే ఆ అమ్మాయిని చూసి నోటి మీద వేలు వేసుకుంటారు. సో ఆడవాళ్ళు ఏదైనా చేయగలరండి. వాళ్ళు అనుకుంటే ఎంతకైనా చేయగలరు, ఏ పనైనా చేయగలరు. వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది వాళ్ళు కాపాడుకోగలరు అనమాట. అలా ఉన్నప్పుడే వాళ్ళకు కూడా ఒక ఐడెంటిటీ అనేది దొరుకుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. అందరికీ ఇంకొకసారి హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. అందరూ బాగుండాలని కోరుకుంటూ నేను మీ సరస్వతిని. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.